ఫైనల్ ఎగ్జామ్స్ మొదలైనాయి. నాకు అంత అయోమయంగాను గందరగోళంగాను ఉంది. రోజు రోజుకి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నేను పాస్ అవుతానో లేదని టెన్షన్ కంటే మాస్ ఎగ్జామ్స్ ఏమో అభిగడ్ రాస్తున్నాడు. అభిగడ్ ఎగ్జామ్స్ ఏమో ఏమి రాని మా మాస్ గడ్ రాసేస్తాడు. వీళ్ళ టెన్షన్ నాకు ఎక్కువైపోయింది. పాప నాలాగే ఆ పిల్ల కల్పన కూడా బెంబెలు ఎత్తిపోతుంది. ఏంటి మా మాస్ గడ్ ఇలా రాసేస్తాడా? కొంపదీసి ఫస్ట్ వచ్చేస్తాడేమో. చూపించరా ఓరా. ఏట్రా ఆడి పేపర్లో చూసి రాయకే. ఆడి ఎగ్జామ్ 7వ సారి రాస్తున్నాడు. అవునా? నీకెలా తెలుసా? నేను ఎగ్జామ్ 8వ సారి రాస్తున్నాను. మహానుభావులు అందరు నా చుట్టే ఉన్నారేట్రా? రే కొంపదీసి నువ్వు మన సార్ బ్యాచ్ ఏంటా? బల్లెటోడువే. ఆడి మా జూనియర్. ఈ ఎదవలు నమ్ముకునే బదులు మన స్వతక్తిని నమ్ముకోవడం బెటర్. జై పవర్ స్టార్. అమ్మో స్క్వాడ్ అంట్రా. ఆవిడ నన్ను అలా చూసి చూడనట్టు వదిలేయడంతో మళ్ళీ ఊపిరి పీల్చుకున్నానే. మొత్తానికి కింద మీద పడే పరీక్షలు రాశాను. తెగని గిటార్ లాగా అలగొన్న బెట్రా బాబు. రేయ్ ఏంట్రా ఇది? కాంపిటీషన్కి వెళ్ళకుండా కామ్గా కూర్చున్నావేంటి? కాంపిటీషన్కి వెళ్ళలేనురా. యా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. మీరంతా మీ అమ్మ నాన్న చెప్పినట్టు విని పద్ధతిగా నడిచారు, కానీ నేనే నాకు నచ్చిన దారిలో నడిచాను. ఒక్కరోజు కూడా కాలేజ్ వెళ్ళకుండా ఫ్రెండ్ లాంటి నా డాడీని మోసం చేశాను రా. అయినా నేను గెలిచినా ఓడినా పెద్ద తేడా ఏం లేదురా. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావురా నువ్వు. సక్సెస్ కావాలి అంటే చదువులోనే కాదురా, జీవితంలో కూడా. ఎంతమందికి తెలుసురా జిల్లా కలెక్టర్ల పేర్లు? అదే ఏ సచిన్ టెండూల్కరో ఏఆర్ రెహమానో తెలియనివాడు ఎవడున్నాడు? ఎవడూ లేడు. అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నారు. ఈ రోజున వాళ్ళు ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. అదే అవకాశం నీకొచ్చింది ఈరోజు. యూజ్ చేసుకోరా, విన్ అవుతావు నువ్వు. మా ఫ్రెండ్ ఒక సెలబ్రిటీ అని చెప్పుకుంటాంరా. ఇంకా ఆలోచిస్తావట తీరా గెటారు. ఆ రోజు అభిగడ్ మాటలో రాహుల్ గడికి కొండంత బలాన్ని ఇచ్చాయి. ఆదిత్య వాళ్ళు పెట్టిన మ్యూజిక్ కాంపిటీషన్ లో రాహుల్ గడ్ విన్ అయ్యాడు. నిజంగానే రాక్ స్టార్ రాహుల్ అయిపోయాడు. పేపర్లోను టీవీలోను ఆడి పేరు మాత మోగిపోయింది. ఈ విషయం తెలిసిన వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ డాడీ, నేను కాంపిటీషన్లో విన్ అయ్యాను. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, కానీ నా మ్యూజిక్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఈ సక్సెస్ మీది డాడీ, నా లైఫే మీది. కానీ కాలేజ్ వెళ్ళకుండా మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ డాడీ. సారీ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీకు పనిష్మెంట్ తప్పదురా. వెళ్ళి నా కోడల్ని తీసుకురారా.